चल रही है हर जगह और हर बूथ में जहाँ गए वहाँ पर पुलिस वाले वन साइड सपोर्ट कर रहे हैं कांग्रेस को। उनके आवाज के खिलाफ आवाज निकाले तो ऐसा कर रहे हैं जिससे मजबूर हो जा रहे हैं। यहाँ तक के वोटर्स को डराया जा रहा है कि आपका जो डबल बेडरूम हम लोग सैंक्शन कर रहे हैं वो नहीं देंगे, पेंशन नहीं देंगे और आपका बना हुआ घर जो है वो बुलडोजर लाके तोड़ देंगे। तो इस कदर से सताया जा रहा है। मैडम अभी जैसे अभी देखा गया कांग्रेस के वो टी शर्ट वगैरह पहन के वो कर रहे थे, तो उस पे आप लोगों का क्या? नंबर 2 लिख के पीछे सामने टी शर्ट में बहुत आईडी कार्ड भी है जो कि अलाउ नहीं है। इलेक्शन कमीशन क्या बोलता है चलना और सबको दोनों पार्टी ने इक्वल रखना है, सबको इक्वल रखने का है। ये कौन सी गवर्नमेंट है मेरे समझ में नहीं आ रहा। जो गवर्नमेंट चल रही है गुंडा गवर्नमेंट, वही गुंडा गवर्नमेंट के हिसाब से पूरे पुलिस वाले चल रहे हैं जो कि सरासर अलग है, बिल्कुल अलग है। ఏంటి పనులని ఎందుకు అసలు నన్ను బెదిరించడం ఏంటి? నీ సంగతి చూస్తానంటావేంటి? ఏంటి అంటే ఒక మహిళ రాకూడదా బయటికి? నన్ను ఎంత హింసించాలో ఎంత చేయాలో చూస్తానే ఉన్నారు, అయినా తట్టుకొని నిలబడ్డాను. కానీ కార్యకర్తలకు ఏదైనా జరిగితే మాత్రం నేను ఏ కార్యకర్తకి ఏం జరిగినా ఇవాళ కాకపోతే రేపైనా చెప్తాను. నేను అందుకే ప్రజలకి దండం పెట్టి చెప్తున్నా, ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఓటు వేయండి, వినియోగించుకోండి ఓటు హక్కుని. ఈ అరాచకాలు ఆపాలంటే మనం బయటకు వచ్చి ఓటు వేయాలి. టోటల్ గా ఎన్ని ఓట్స్ ఇప్పుడు మార్నింగ్ నుంచి మీరు గమనించారు మేడం? అది గమనించేంత టైం కూడా లేదు మాకు. ఈ తిరగడమే సరిపోతుంది. ఈ గొడవలు, ఈ రాద్ధాంతాలు, కొట్టుకోవడాలు, కార్యకర్తలు కొట్టడాలు, రక్తం వచ్చేటట్టు కొట్టడం, రౌడీ షీటర్స్ బయటకు వచ్చి ఒక రౌడీ షీటర్ ని బయటకి తీసుకొచ్చి నుంచోని కార్యకర్తలను కొట్టిస్తుంటే ఏం చెప్పాలి చెప్పండి? రెండు రాష్ట్రాల నుంచి రౌడీలు తీసుకొచ్చి పెట్టుకున్నాం. ఒక రౌడీ కాబట్టి రౌడీలు తెచ్చి పెట్టుకున్నాం. ఎంత అరాచకం ఇది! మన బీహారా? మందే ఫస్ట్ ఉంటది, బీహార్ కూడా తర్వాతే ఉంటుంది. ఈ సిచ్యువేషన్ అవసరమా ఇవాళ? ఎంత హ్యాపీగా ఎంత సైలెంట్ గా